హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకు అప్పుడు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది. ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఒక స్పూన్ కంఫర్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి షాంపూ వేసుకోవాలండి. నేను 2 ముద్దపకార పిల్లలు అనేది ఇలాగా నలుపుకుని వేసుకుంటున్నాను పౌడర్ కింద. అది వేసుకున్న కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు కూడా వేసుకుని వాటర్ వేసుకుందామండి. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ బట్టండి, క్వాంటిటీ డబుల్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకుని ఆ ఉప్పుని ముద్దపకారం అనేది కంఫర్ట్ అంతా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం చూడండి, ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు అంతా మొత్తం వాటర్ అనేది కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిందని మనం బాటిల్ వేసుకున్నాను. ఇలాగా నేను నైజాల్ బాటిల్ ఉంటుంది కదండి, నైజాల్ వేసుకుంటున్నాను. ఇది మనం మాఫ్ కట్ట పెట్టుకోవడానికని యూజ్ అవుతుందండి. మనకి ఇంట్లో లిక్విడ్ లేనప్పుడు ఇలాగే తయారు చేసుకోండి. చాలా యూజ్ఫుల్ అవుతాయి. మన స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలాగా మనం నైజాల్ లిక్విడ్లో వేసుకుందాము. ఇందులోని ఆ డబ్బాలో వేసేసుకున్నాం కదండి. ఇలా మూత పెట్టుకుని మనం మాప్ పెట్టుకున్నప్పుడు గట్టా యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ అవుతాయి. మనం బయట కొన అవసరం లేకుండా మన ఇంట్లోనే లేజర్ లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం కదా. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగా మనం నెయిల్ కట్టర్ అనేది తీసుకుని మన నెయిల్స్ అన్ని కట్ చేసుకుంటాం కదండి. ఇలాగ మొత్తం మనం కట్ చేసుకున్నప్పుడు పడిపోతూ ఉంటాయి. అవి కనపడవు కదండి. అవి తొక్కడం కూడా మంచిది కాదు. అలాగని మనం కట్ చేసుకోకుండా కూడా ఉండలేం కదా. అలాగ మనం గోర్లు అనేది కింద పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. మన ఇంట్లో ఇలాగా పేస్ట్ అనేది ఉంటుంది కదండి, వైట్ టైప్ అనేది, అది తీసుకోవాలండి. ఇలా తీసుకుని ఇలా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుని దాన్ని 2 హాఫ్ కింద చేసుకుందామండి. ఇలాగ మిడిల్లో కట్ చేసుకుందాము. కట్ చేసుకుని మనం నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని సైడ్స్ అంటించుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ కూడా ఇలా తీసి ఇలా అంటించుకోవాలండి. ఇలా పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు గోర్లు కట్ చేసుకుంటే మనం గోర్లు అనేది కింద పడకుండా చాలా ఈజీగా అనేది పక్కన పడిపోతాయండి. ఇలాగా స్టిక్కర్స్ అనేది అంటుకుపోతుంది. మన కిందే పడదండి. కింద పడింది మనం ఎత్తుకోవాల్సిన కూడా అవసరం లేదండి. మనం అంటించుకున్న టేప్ అనేది అంటుకుపోతాయి ఆ గోర్లు అనేది. మీకు ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను. అవి కింద పడిపోతున్నాయి లేదంటే ఆ పాస్టర్ కంటున్నాయా అనేది కూడా మీకు చూపిస్తానండి. చూడండి, ఇంకో నెయిల్ అనేసి కట్ చేసుకున్నాను కదా, అవి అంటుకున్నాయో లేదో చూపిస్తాను చూడండి లైవ్లో అనేది. చూడండి, ఇలాగా తీసి చూపిస్తున్నాను. గోర్లు చూడండి ఎలా అంటుకుపోయినాయో. ఆ పక్క టేప్ కూడా బాగా అంటుకుపోయినాయి. ఇలా కట్ చేసుకుంటే సింపుల్గా అనేది మన పిల్లలకైనా పెద్దలకైనా ఈజీగానే కట్ చేసుకో. ఇలా బ్లౌజ్ వేసుకుంటాం కదండి, మనం లూజ్కున్నప్పుడు కూడా లోన స్ట్రాప్స్ అనేది మనం బయట కనిపించిపోతాయి. అలాగా బయటకు కనిపించకుండా ఎలా కవర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇలా మనం స్ట్రాప్స్ అనేది ఇలా కనిపించకుండా మనం ఇంట్లోని డబుల్ ట్యాప్ ఉంటుంది కదండి, అది ఇలా అతికించుకోవాలి. ఇలా పైన ఆ కవర్ కూడా తీసేసుకుని బ్లౌజ్కి వేసుకుంటే మనకు బయట కనిపించకుండా లాన్ బాగా కవర్ అవుతుందండి. బయట కూడా అసలు కనిపించదు. ఇలాగా మనం ఒకసారి టిప్ అనేది యూజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది టిప్ అనేది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా మనం మిక్సీ జార్లు అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కదండి. చట్నీలైనా లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేస్తాం కదా. అలా యూజ్ చేసినప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. స్మెల్ పోవడానికి అనేది ఈ టిప్ చెప్తున్నానండి. ఇలాగా మనం ఒక అట్టల పెన్ తీసుకుని దాని మీద ఇలా బౌర్లించి మిక్సీ జార్ అని పెట్టుకుంటే ఆ వేడికి అనేది మిక్సీ జార్లో వేడి అనేది వెళ్ళి స్మెల్ కట్టా పోయి అస్సలు స్మెల్ రాదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయినా ఏ స్మెల్ అయినా రాదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టిప్ కన్నా ఇస్తే ఓ లైక్ చేయండి ప్లీజ్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. మనం వంట చేసినప్పుడు గట్టా లేడీస్కి అనేది ఆయిల్ అన్నా లేదంటే అన్నం ఒలిగన్నా మీద పడతాయి కదండి. అలా పడినప్పుడు వెంటనే ఇలా ఫ్రిడ్జ్లో ఒక స్పూన్ పెట్టుకుని ఇలా అది కూలింగ్ ఎక్కేలాగా మనం పైన మధ్యలో చేస్తుంటే చాలా రిలీఫ్ అవుతుందండి నొప్పి నుంచి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరియు వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.